హలో ఫ్రెండ్స్, బీబీ అగ్ని పరీక్ష రివ్యూ చూద్దాము. థర్డ్ ఎపిసోడ్ సంబంధించి, మూడో ఎపిసోడ్ సంబంధించి ఈ అగ్ని పరీక్షలో హోల్డ్లో ఉన్నది ఎవరు, ఆ అగ్నికి కాలిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు, అది కూడా మనం చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అగ్నిలో కాలి మంచిగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు, ఒకవేళ కాలిపోయి కింద పడిపోయిన ఎవరో కూడా మనం చూద్దాం. ఓకే, ఈ షోలో నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, మీరు తెలిస్తే నాకు చెప్పండి. ఇది తెలుగు బిగ్ బాసా, ఇంగ్లీష్ బిగ్ బాసా? కామెంట్ చేయండి ఏంటనేది. ఎవరు చూసినా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళు కూడా అక్కడ జడ్జెస్ కూడా శ్రీముఖ్ కూడా తెలుగులో మాట్లాడంటలేదు. చూసేవాళ్ళందరూ ఇంగ్లీష్ తెలిసినట్టు చూస్తారా? రూరల్ ఏరియా వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వారు యూత్ పిల్లలైనా కొంతమంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కొన్నిసార్లు వాళ్ళు ఏ కాన్సెప్ట్ తోటి బిగ్ బాస్లోకి వచ్చేది అర్థం కాకపోతే నవదీప్ క్లియర్గా అర్థం చేసుకొని ఒక పాయింట్ వైజ్గా చెప్తున్నాడు దాన్ని. అది ప్రేక్షకులకి ఎలా అర్థమవుతుంది, వాళ్ళు ఏందనేది, ఏంతో వచ్చాడు, ఏ కాజ్ తోటి, ఏ విషయంతో బిగ్ బాస్లోకి వస్తున్నాడు అనేది ఆడియన్స్కి ఎలా అర్థం అవుద్ది? మొత్తం ఇంగ్లీష్లో చెప్పుకుంటా పోతే. తెలుగులో పుట్టలేదా, తెలుగుదేశంలో పుట్టలేదా వాళ్ళు? తెలుగు రాదా? మరి వాళ్ళేం తెలుగులో మాట్లాడమని ఎందుకు చెప్పరు? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి కూడా తెలుగులోనే మాట్లాడుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారా? నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి, ఇప్పుడు 19 ఈ ఏజ్ వాళ్ళనే సెలెక్ట్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? కామన్ మ్యాన్ దాంట్లో రూల్ ఏమైనా ఉందా? మీరు ఏమైనా చదివారా? నాకైతే కనిపించలే ఆ రూలు. ఇంకోటి, జనిత్ 19 సంవత్సరాలే, శ్రేయ 19 సంవత్సరాలే. మరి శ్రేయాని తన నాన్నగారు అమ్మగారు ఏం చేస్తారో చెప్పింది, తను ఏం చేస్తుందో చెప్పింది. కొంచెం బిగ్ బాస్ హౌస్లో ఏదో స్కిట్ లాగిస్తే చేసింది, సెలెక్ట్ చేశారు. మూకుమ్మడికి 3 గ్రీన్లు ఇచ్చేశారు. మరి జనిత్కి వచ్చేటప్పటికి జనిత్ కూడా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాడు, అబ్బాయి కూడా మంచి యూత్ బాగున్నాడు. మరి ఆ పిల్లవాడిని ఎందుకు రిజెక్ట్ చేశారు, ఎందుకు హోల్డ్లో పెట్టారు? ఏం కాదు చెప్తున్నారు. రేపు హౌస్లోకి వెళ్తే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి నీకంటే వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడేవనుకో, చిన్నవాడు నీకేం అర్థం కాదు, నువ్వు పక్కన కూర్చో అంటారా అని శ్రీముఖ్ అంటుంది. మరి అదే క్వశ్చన్, అదే మాట శ్రేయ అనరా? శ్రేయ పెద్దదా? శ్రేయ కూడా 19 సంవత్సరాలే కదా. మరి శ్రేయ 19 సంవత్సరాల వయసులో నేనేం బిగుతున్నాను నాకు తెలియదు అన్న అభిజిత్, మరి 19 సంవత్సరాల వయసులో ఈ పిల్లడు మంచిగా ఆలోచన చేస్తే 20 సంవత్సరాలకు ఇంత ఆలోచన చేసేవని ఇతను అంటున్నారు. అంటే వాళ్ళ జడ్జిమెంట్లో, వాళ్ళ మైండ్ సెట్లోనే కరెక్ట్ క్లారిఫికేషన్ అనేది ఒకటి క్లారిటీ లేదు వాళ్ళ జడ్జెస్కి. మరి డిఫరెంట్ జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఒకే ఏజ్, ఒకే స్టోరీ చెప్పారు, ఒకే రీల్స్ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరికి డిఫరెంట్గా జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చారు? ఒకళ్ళని డైరెక్ట్గా 15 మందిలోకి ఎందుకు పంపించారు? ఒకళ్ళని హోల్డ్లో ఎందుకు పెట్టారు? అర్థం కావట్లా. మళ్ళీ వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్కి నువ్వు దీనికి పనికిరావు అంటారు, మళ్ళీ గ్రీన్ ఇస్తారు, ఇంకోసారి చూస్తామంటారు. పంపిస్తే ముగ్గురు పంపించేసేయండి బయటకు, 3 రెడ్ ఇచ్చి బయటకు పంపించేసేయండి, లేదంటే హోల్డ్లో పెడతా ఉంటారు. ఒకవేళ నాకు అర్థం కాదు ఏంటంటే, మీకేమైనా అర్థమైంది చెప్పండి. ఏదో ఆడియన్స్ని ఏదో ట్రాన్స్లోకి, మైండ్ గేమ్లోకి తీసుకెళ్ళి ఇది చేస్తున్నారేమో అనిపిస్తుంది తప్పితే అక్కడ ఒకదానికి పొంతం లేకుండా ఉంది. జడ్జిమెంట్ అయినా కానీ, ఆ వచ్చిన వాళ్ళైనా కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, కొంచెం వాళ్ళు మంచిగా అక్కడ యాక్టింగ్ చేసి చూపించిన, వాళ్ళ బయోగ్రఫీ ఏంటి చూపించిన, దానికేమో పక్కన హోల్డ్లో పెడుతున్నారు. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళు ఏదో చిన్నగా చేయగానే ఓ అని గ్రీన్ ఇచ్చేస్తున్నారు. జవాన్ వచ్చాడు, అబ్బాయి మాట్లాడటం టక తనకున్న టాలెంట్ మాట్లాడేశాడు. యాక్టర్ అవ్వాలనుకున్నాడు, మధ్యలో జాబ్ వచ్చింది, ఆర్మీకి వెళ్ళాడు, 3 సంవత్సరాల నుంచి జవాన్గా చేస్తున్నాడు, చెప్పాడు. మరి దానికి ఏం చేస్తావు యాక్టర్ అయితే అంటే, నా అంబిషన్ యాక్టర్ కాబట్టి దాన్ని రిజైన్ చేస్తానన్నాడు. మరి ఒకవేళ దీంట్లో సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తానంటే మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోతాను, నాది నాకుందగా అన్నాడు. మరి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు మరి అతన్ని ఎందుకు హోల్డ్లో పెట్టారు? చెప్పిన దాన్ని కరెక్ట్గా జవాబు చెప్పారు, అతని టాలెంట్ ఏదో చెప్పాడు, అతను ఏంటో చెప్పాడు. వీళ్ళకి మాస్క్ మ్యానే కరెక్ట్ అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్, దమ్ము శ్రీజ వాళ్ళిద్దరూ మంచి కరెక్ట్ వీళ్ళకి, జడ్జెస్కి కానీ బిగ్ బాస్ హౌస్కి కానీ. సరే, లాస్ట్కి వచ్చేటప్పటికి 6 తీసుకున్నారు. 6లో కరెక్ట్గా డెసిషన్ చెప్పారా? ఒక్కొక్కరు చెప్తాను చెప్పండి. పవన్ అబ్బాయి మోడల్ అవుదామని వచ్చాడు, యాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నాడు, జిమ్నాస్టిక్ చేశాడు, డీ షోని తలపించాడు, అక్కడ జంపులు చేసి అబ్బాయికి గ్రీన్ చేసి దాంట్లో పంపించేశారు.
మరి అంతకు చేసిన వాళ్ళు ఎవరు లేరా అక్కడ? ఉన్నారు కదా. నెక్స్ట్ ప్రసన్న కుమార్ టాలెంట్ మొత్తం చూపించాడు, ప్రొఫైల్ బాగుంది. కొంతమందికి ఇది ఏమీ లేని వాళ్ళకి ఈ ప్లాట్ఫాము అన్ని ప్రొఫైల్స్ అన్నీ ఒక స్టేజ్ ఉన్నప్పుడు మీరు అవసరం లేదని నవదీప్ అన్నప్పుడు, మరి ప్రసన్న కుమార్కి చాలా ప్రొఫైల్ ఉంది, చాలా ఉన్నాయి, అవార్డ్స్ కూడా వచ్చినాయి. మరి అతను ఎందుకు సెలెక్ట్ చేశారు? మరి అతను నువ్వు హౌస్లోకి వెళ్తే మరి చాలా కష్టమైన ఆటలు ఉంటాయి, నీ లెగ్స్ తోటి నువ్వు చేయలేవు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు అనలేదు? అంటే నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని పంపిస్తున్నావు అంటే అక్కడ ఇన్స్పిరేషన్ కాదు కదా కావాల్సింది, టీఆర్పీ రేటింగ్ కదా, అందరితో ఆడగలిగి ఉండాలి కదా. మరి అతనికి ఎందుకు ఇచ్చారు? దివ్యానికిత అసలు ఏం చేసింది? ఒక 30 సెకండ్స్లో డ్రెస్ మార్చుకురమ్మంటూ అది టాస్కా? లోపల గౌన్ వేసుకుంది, పైన నైట్ వేసుకుని వచ్చింది. 30 సెకండ్స్ అంటే ఆ డోర్ దగ్గర నిలబడి నైట్ తీసి అసలు టిజిల్ వేసి వచ్చినా సరిపోద్ది. దానికి 30 సెకండ్స్ మళ్ళీ పైగా దాని పెద్ద హైలైట్ చేసి చూపించటం, దాని పెద్ద విషయమే ఉంది. 3 గ్రీన్లకి అర్హత ఉందా? నాకైతే లేదనిపిస్తుంది. తర్వాత అనుషారత్నం వచ్చింది. తను ఎంత కష్టపడని చెప్పింది, తన చెల్లి కోసం ఎంత కష్టపడని చెప్పింది, మధ్యలో వాళ్ళ నాన్నగారు చనిపోయి తన స్టోరీ చెప్పింది అంతే. తన స్టోరీ చెప్పింది, ఆ స్టోరీని ఒక రీల్స్ లాగా చేసుకుంటున్నాను అన్నది. ఒక టాస్క్ ఇచ్చారు, చేసింది అంతే. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, యూకే అమ్మాయి వచ్చింది, పుషప్ చేసింది. ఇది అందరూ చేయగలరు అని అంది. అందరూ చేయగలరు అంటే ఇంకేం చేయాలని ఫింగర్స్ మీద చేసింది. మరి తల్లి దగ్గర ఉండాల్సిన దానివి ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు అన్నవాళ్ళు గ్రీన్ ఎందుకు ఇచ్చారు? మరి ఆ అమ్మాయి ఈ టైంలో అంటే మా అమ్మ ఉండదు ఎప్పుడు చనిపోద్దు కదా, నాకు బిగ్ బాస్ షోనే మెయిన్ అనుకుంటుంది ఆ అమ్మాయి. అంటే తల్లి కంటే కూడా ఆ బిగ్ బాసే ఎక్కువ అనుకుంటుంది ఆమె, జన్మనిచ్చిన తల్లి కంటే కూడా. మరి అందరిని కూడా సెంటిమెంటల్గా అడిగారు, పర్సనల్ అడిగారు. మరి ఇది వాళ్ళే అన్నారు, నువ్వు ఈ టైంలో మేము పక్కన ఉండాలి కానీ ఇక్కడ ఉంటావు కరెక్టేనా అని అన్న వాళ్ళే ఎట్లా సెలెక్ట్ చేశారు? ఆ అమ్మాయి ఏమో నాకు దానికంటే కూడా బిగ్ బాస్ అవకాశం ఎప్పుడు రాదు కదంటే, మా అమ్మ ఉంటుందే పోయిద్ది, ఇది అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను వచ్చాను అంటుంది. ఏమి లాజిక్, ఏం మాట్లాడుతున్నారు? బయట చూసి ఆడియన్స్కి ఏమనిపిస్తుందో అది ఆలోచించరా? ఇచ్చేసారు. ఈ 6 తీసుకొచ్చి పక్కన నిలబెట్టారు ఫైనల్కి వచ్చేటప్పటికి. వీళ్ళు 15 మందిలోకి వెళ్ళిపోయారని. ఇంకెంతమంది ఉన్నారు అక్కడ? మొత్తం 16 మంది ఉన్నారు. 16 మందిలో 9 మందిని తీయాలి. ఇప్పుడు 3 గ్రీన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వీళ్ళలో రిజెక్ట్ చేసే కంటే ఫస్ట్ రిజెక్ట్ చేస్తే పోయిద్ది కదా. ఇక్కడ తీసుకొచ్చి ఒక గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టి వాళ్ళు చేయడం ఎందుకు అవసరం లేదు కదా. ఈ 16 మందిలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకోవేళ వీళ్ళు చెప్పే జడ్జిమెంట్లోనే ఇంకోటి, నాకు ఈ ప్లాట్ఫామ్ బాగుంటుంది, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని నేను సీరియల్కి ఛాన్స్ వస్తే నాకు యాక్టింగ్ అవ్వాలనుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఒకటి మర్చిపోతున్నారు, ఆ బిగ్ బాస్లో తోపులు తురుములు అక్కడ జడ్జెస్ కానీ యాంకర్లు కానీ మనకు వాళ్ళకేం ఛాన్సెస్ వచ్చినాయి? వాళ్ళు ఆల్రెడీ హీరోయిన్లుగా చేసి షోలోకి వచ్చారు, వచ్చి గెలిచి వెళ్ళారు. గెలిచినాక రన్నరప్ వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తున్నారు బయట? అది ఆలోచించరా? వెళ్ళి అక్కడ నిలబడే కామన్ మెన్స్ అందరూ మేము ఇది స్టేజ్ యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్ వచ్చి హౌస్లోకి వచ్చి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏమాత్రం అవకాశాలు వచ్చినాయి ఆలోచించరా? అప్పటికి నవదీప్ ఓపెన్ కూడా అన్నాడు, ఇది బయటకు వచ్చే ఛాన్సెస్ వస్తాయని ఈ స్టేజ్ యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు నీకు అని ఓపెన్గా చెప్పాడు కూడా. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? వచ్చిన వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళిద్దరు కొంచెం ఫామ్లోకి వెళ్ళారు కానీ మిగతా వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు కదా. పెద్ద సెలబ్రిటీలే వచ్చిన వాళ్ళే, సెలబ్రిటీలకు వచ్చిన వాళ్ళే సీరియల్స్ లేక సైలెంట్ కూర్చున్నారు, రీల్స్ చేసుకుంటా, వీడియోలు చేసుకుంటా, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా. మరి వచ్చిన వాళ్ళు ఏం చూసి వస్తున్నారు? బిగ్ బాస్ హౌస్లో ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలి మేము, ఇదేదో చేయాలి మేము అని ఏం లేదు కదా. ప్రశాంత్ వచ్చాడు, గెలిచాడు, ఏం చేస్తున్నాడు? పోయి మళ్ళీ పొలం దున్నుకుంటున్నాడు. ఏమి ఆలోచిస్తారు? ఇదైతే ఈ 16 మందిని మళ్ళీ హోల్డ్లో పెట్టడం కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళలో ఏదైనా టాలెంట్ తీసుకోవడానికి, వాళ్ళు ఏదన్నా టాలెంట్ ఇస్తారేమో మళ్ళీ వాళ్ళకి తీద్దామనే ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. అయితే వీటిలో భాగంగా మాస్క్ మ్యాన్కి అయితే మాత్రం మనకి ప్రోమో వచ్చింది. మాస్క్ మ్యాన్కి అయితే ఇమ్మీడియట్గా సగం గుండు గోకేసేయాలి, సగం మిషన్ తీసేసేయాలి. ఇమ్మీడియట్ పస గుండు గోకేసాడు, మిషన్ తీసేసాడు. అది అంటే టాస్క్ ఇచ్చారనమాట. అందుకే మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేశారు. 15 మందిలోకి వచ్చినట్టు మనం ఇంతకుముందు కూడా పేర్లు చెప్పుకున్నాం 15 మంది లిస్టులో. సరే, అసలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏందో చూద్దాము. కళ్యాణ్ వచ్చాడు, 3 సంవత్సరాలు జవాన్ ఉంటున్నా అన్నాడు, తన టాలెంట్ చూపించాడు, తనే హోల్డ్లో పెట్టారు.
హోల్డ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా హోల్డ్లో ఉంటాను కాదు. ఇప్పుడు సింగిల్ ఇచ్చారు చూడండి, ఒక గ్రీనే ఇచ్చారే, వాళ్ళని ఖచ్చితంగా ఇంటికే పంపిస్తారు. 2 గ్రీన్లు ఇచ్చిన వాళ్ళకే టఫ్ కాంపిటీషన్ పెడతారు. వాళ్ళలోంచే తీసుకున్నారు. ఒక అతనైతే డ్యాన్స్ చేయడానికి వచ్చాడు, డ్యాన్స్ అన్నాడు, ఆడు డ్యాన్స్ చేయలే. సింగర్ అన్నాడు, వాళ్ళ ఇంటికాడ డ్యాన్సర్లు సింగర్లు అంటే ఆ ఊళ్ళల్లో కూర్చొని చూసే వాళ్ళకి తోపు తిరుమల లెక్కే ఉంటారు. ఈడకి వచ్చేటప్పటికి చూసే జనానికి అక్కడ జడ్జెస్కి తడబడ్డాడు. కింద డ్యాన్స్ ఏమంటే తడబడిపోయాడు. అదేనంటే కాలు జారిపోతుంది అన్నాడు. దానికి బిందు మాధవి ఏమంటుంది, ఇక్కడ డ్యాన్స్ బాగా చేయొచ్చు, నువ్వేదో డ్యాన్స్ చేస్తున్నావు అన్నట్టు చెప్తున్నావు, అంత అవుతుంది అబద్ధం చెప్తున్నావు అని. వాస్తవం, మరి అక్కడ వేయలేదు. ఊళ్ళల్లో ఏదో 2 చిందులు ఏం కలిగిన అక్కడ డ్యాన్స్ సూపర్ రా బాబా అనగా ఇక్కడికి వచ్చేస్తే సుడు తుస్సుమనిపోయి అక్కడ. అట్లా ఒక్కొక్క టాలెంట్, అక్కడ ప్రతి ఒక్క టాలెంట్ చూపించుకోవాలి. పర్ఫెక్ట్గా ఏ టాలెంట్ మీద గ్రిప్ ఉంది, పర్ఫెక్ట్గా దేని మీద స్టాండ్ అవుతున్నాం అనేది గ్రిప్ ఒకటి పెట్టుకొని ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంతమంది జనాలు చూస్తున్నారు, ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు రెడ్ ఇస్తే మనకి ఇక్కడ చూపించలేదు కానీ ప్రోమోలో చూపించాడు. ఇంతకుముందు నేను ప్రోమోలో కూడా పెట్టాను. అసలు ఇతను పిక్చర్ అయితే తమ్మునేలుగానే పెట్టాను. దండం పెడుతున్నాడు, నాకు రెడ్డి వద్దు, నన్ను పంపించొద్దని కింద మోకాళ్ళు వేసి దండం పెడుతున్నాడు. ఆ టాలెంటే ముందు తీసుకొని వచ్చి సరిపోయింది కదా. వచ్చినా కానీ ఏమి ఇస్తున్నారు మేడం అంటారా? మరి నాకైతే ఇది వెంటనే బిగ్ బాస్ ఏమన్నా వాళ్ళకి చెవిలో చెప్తాడేమో, వీళ్ళని సెలెక్ట్ చేయి, వీళ్ళకి రెడ్డి, వీళ్ళకి గ్రీని, వీళ్ళని పంపించేసేయి అని చెవిలో చెప్తారేమో. వీళ్ళకి ఇంటిమేషన్ ఏమైనా వస్తుందేమో అనిపిస్తుంది నాకు, వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ చూస్తుంటే. ఒకళ్ళేమో రెడ్ ఇస్తారు ఒకళ్ళకి, ఇంకొకళ్ళకి రెడ్ ఇస్తారు, మళ్ళీ ఇద్దరు కలిసి రెడ్ ఇస్తారు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి రెడ్ ఇస్తారు. ఏందో మరి. నెక్స్ట్ అలేఖ్య బీటెక్ చదువుతుందంటే ఈ అమ్మాయి ఏమంటుందంటే అందరంట మాస్ అంట, అందరూ మాస్ సెలెక్ట్ చేస్తున్నారు, నేను క్లాసు బిగ్ బాస్ హౌస్ని మాస్ కాకుండా క్లాస్గా చేయాలనుకుంటున్నాను నేను అంటుంది. ఏం క్లాస్ చేస్తుంది అనకూడదు కానీ అమ్మాయి బీటెక్ చదువుతుందంట అలేఖ్య. ఆ పిల్ల స్టడీస్ తీస్తే అభిజిత్ ఏళ్ళు చూపిస్తే 2 అంటుంది. పాప సైట్ ఎక్కువ ఉన్నట్టు చదివి ఆ బాధ అందరికి ఉందలే. ఆ పిల్ల అందరూ మాస్ నేను క్లాస్ చేస్తాను బిగ్ బాస్ హౌస్ అంటుంది. ఏం క్లాస్ చేస్తుంది, ఒకటి చూపిస్తే 2 అంటుంది. అప్పటికి శ్రీముఖి అడిగింది, ఎట్లా అంటే నాకు స్పెట్స్ లేకపోతే అర్థం కాదు, కనిపించదు అంటుంది, డబుల్ కనిపిస్తారంటుంది. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ నానేమో హార్డ్వేర్ అంట, వాళ్ళ అమ్మ ఏమో ఏదో చేస్తుంది అంటుంది, ఆర్టిస్ట్ కండక్టర్ అంట. మరి ఇంగ్లీష్లో దుమ్ము దేపుతుంది. అదేనంటే మీ దగ్గరికి వస్తే నాకు ఇంటర్వ్యూ లెక్క ఉంది, అందుకని ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటుంది. ఏం తెలుగుదేశంలో పుట్టలేదా, తెలుగు రాదా? ఏందో ఆమె క్లాస్ అంట. మరి హోల్డ్లో పెట్టారులే. నాకు షాకీబ్ వచ్చాడు. షాకీబ్ డ్యాన్స్ అన్నాడు, జారిపడ్డాడు, దండం పెట్టాడు, నన్ను పెంపొద్దా దండం పెట్టింది, ఇతని గురించి ఇందా చెప్పింది అని పంపించేశారు, వద్దు పోవని హోల్డ్లో పెట్టి. నవదీప్ రెడ్డి ఇచ్చాడు. కానీ వీళ్ళు బిందు మాధవి వీళ్ళు చెప్పే జడ్జిమెంట్కి ఇచ్చే రెడ్ గ్రీన్ వాటికి సంబంధమే లేదబ్బా. మాట ఒకటి వస్తుంది, చూపించే గుర్తే ఒకటవుతుంది. ఏందో దాలియా ఏమో జిమ్ ట్రైనర్ అంట. దాలి ఏం చేసింది, ఒక కాఫీ కప్ ఇచ్చారు ఆమెకి, ఏదేందో చెప్పింది, అంటే తనకు జరిగింది చెప్పింది, ఆడపిల్లగా ఫిట్గా ఉండాలి నేను అందుకే చేస్తున్నా అని చెప్పింది. ఆమెనే హోల్డ్లో పెట్టారు. మరి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, అభిజితే రెడ్ ఇచ్చాడు, బిందు మాధవ్ కూడా గ్రీన్ ఇచ్చింది. మరి ఏం చేసింది, ఏం చేయాల, 2 గ్రీన్లు వచ్చినాయి. మళ్ళీ సిద్దిపేట మోడల్ ఇతను పాపం సిద్దిపేట మోడల్ అంట 200 మందిలో గ్రూప్ డిస్కషన్ పిలిచారు కదా, అప్పుడు అందరూ కూడా ఇతన్ని తక్కువగా మాట్లాడారంట. కొంతమంది అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్నారని, తక్కువ కొంచెం మనిషి ఇదిగా అట్లా తక్కువగా మాట్లాడితే, కొంతమంది అయితే మనలాంటోడే మనలో ఒకడు అట్లా మాట్లాడొద్దని వారించారంట కూడా సిద్దిపేట మోడల్ని. మరి అతన్ని అసలు శుభ్రంగా ఇంటికే పంపించేశారు, 3 రెడ్ ఇచ్చేసి. టాలెంట్ చూపించాలి కదా సిద్దిపేట మోడల్. నేను వాకింగ్ కూడా సరిపోదు కదా బిగ్ బాస్ షో అంటే. వాళ్ళకి యూట్యూబ్లో ఏదో మోడల్ అనగానే కొంతమంది కామెంట్లు పెట్టగలను, తూపు తరువని కామెంట్లు పెట్టగానే పాపం వాళ్ళు ఏదో పొంగిపోయి ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు తుస్సుమంటనే వెళ్ళిపోతాను వెనక్కి. అనూష వరంగల్ అంటే ఏమో అనూష రత్నం పేరు, అసలు అయితే అనూషాన్ని నిక్నేమ్ పెడుతుంది. వరంగల్ ఈఎంఐ ఇందాక ముందు మనం చెప్పుకున్నాం మనం. అభిజిత్ మంచిగానే తన స్టోరీ అంతా చెప్పుకుంది, సూసైడ్ చేసుకోవాలనుకుంది, తన స్టోరీ చెప్పింది, బాగానే ఉంది. ఈ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారు 15 మందిలో, 3 గ్రీన్లు ఇచ్చేసి. సాయికృష్ణ అనకాపల్లి. ఈ సాయికృష్ణ అనకాపల్లి తండ్రితోటే కోఆర్డినేషన్ లేదు, తండ్రితోటే సరి కలిసి ఉండట్లేదు, తండ్రిని బలకరించడు,
మరి హౌస్లోకి వెళ్తే వాళ్ళతో ఎట్టుంటాడు? అది డ్రామా ఆర్టిస్ట్ అంట వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు సాధించలేనిది ఈ అబ్బాయి సాధించి స్టేజ్ మీద చూపిస్తా అనుకున్నాను, నేను మా నాన్నగారి కోసం వచ్చాను అంటున్నాడు. ఇతను హోల్డ్లో పెట్టారు. మరి తండ్రినే అర్థం చేసుకొని కలిసిపోయి మాట్లాడినాడు, మరి హౌస్లో వాళ్ళతో ఎట్లా మింగిల్ అవుతాడు, ఎట్లా కలిసిపోతాడు? చూడాల్సిందే. మరి 16 మంది లిస్టులో ఉన్నాడు, హోల్డ్లో ఉన్నాడు ఈ అబ్బాయి. తర్వాత గ్రీన్ మొత్తాన్ని ఎక్కువ శాతం హోల్డ్లోనే పెట్టారు. ఒక 6గురినే సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? నితీష్ అంట, శర్మ గారు, ఎస్వి కనకాల, సలీం, వెంకటేష్, సబీర్ అలీ, అగ్ని, వీళ్ళందరినీ కూడా ఏంది సప్పని లాగి పడేసారు. అంటే చెత్త అనుకున్నారా ఏంది? మరి అట్లా అనుకుంటే ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకు వాళ్ళని? ఇక్కడ దాకా 45 మందిని సెలెక్ట్ చేసి తీసుకురావడం ఎందుకు? అప్పుడే రిజెక్ట్ చేసి సరిపోయింది కదా. పాపం వాళ్ళ గురించి ఏమైనా ఒక్కరవైనా చూపించారా? ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలిసి సరిపోయిద్దా? ఇప్పుడు ఏమో అగ్నిని పిలిచారు, ఆమె అగ్ని అనగానే నువ్వు పనికిరాపో అన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో మనకు తెలియదు, ఆమె ఏం చేస్తానని చెప్పిందో మనకు తెలియదు, ఆడియన్స్కి ఏమీ తెలియదు. పిలిచారు, పేరు వేసారు, పంపించేశారు. శర్మ గారు వచ్చారు, డైరెక్టర్ అవ్వాలని కోరికంట పాపం పూజారి గారికి. మరి డైరెక్టర్ అవ్వడానికి బీబీ ప్లాట్ఫామ్కి సంబంధమే లేదు కదా. పాపం వచ్చాడు, సంబంధమే లేదు, వెళ్ళిపోండి అన్నారు. మరి ఎందుకు పిలిచారు? పాపం ఆశ కదా వాళ్ళకు కూడా స్టేజ్ మీద రావాలని, ఆడికొస్తే ఏదో వద్దని ఆశ కదా. అప్పుడే 200 మందిలోనే రిజెక్ట్ చేసిన వాళ్ళలో పంపించేస్తే పోయేది. సప్పని లాగి పడేశారు మొత్తం. నితీష్ని కానీ, ఆ సలీం అంట, అతను కడప నుంచి వచ్చాడు, లావుగా ఉంటాడు పాపం, వీడియోలో కూడా మంచి డ్యాన్స్ చేస్తుంటాడు, యూట్యూబ్ వీడియోలో కూడా. నువ్వు చేయలేవు, నువ్వు ఆడలేవు ఇంత వెయిట్ మీద అని పంపించేశారు. కొంచెం బాధాకర విషయాలు కదా. ఈ సప్పని లాగేసేవాడు. నిన్న కూడా కొంతమందిని లాగి పడేశారు. అలాంటి వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకు? అప్పుడే తీసేస్తే సరిపోద్ది. నిన్న ఒక 4గురిని తీసి పడేశారు. ఈరోజు 7గురిని తీసి పడేశారు. మరి పిలవడం ఎందుకు వాళ్ళని? వాళ్ళ గురించి ఏం తెలియదు ఆడియన్స్కి. నెక్స్ట్ జనిత్, నింద చెప్పింది అదే, జనిత్ 19 సంవత్సరాల అబ్బాయి. ఈ అమ్మాయికి శ్రేయకి ఇద్దరికి సేమ్ ఏజ్. మరి ఇద్దరిలో బాగానే టాలెంట్ ఉంది. మరి చెప్పిన ఆన్సర్లకి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఏమీ లేదు. శ్వేత నాయుడు యూకే నుంచి వచ్చింది, శ్వేత శెట్టి ఏమో యూకే నుంచి వచ్చింది. ఆమెకు మంచి ప్లాట్ఫామ్ ఉంది, యూకేలో ఉంటుంది, జిమ్ ఉంది, ఉద్యోగం ఉంది. ఇప్పుడంట దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుండిద్ది, వాళ్ళ అమ్మ నాన్న చూసినట్టుండిద్ది అని వచ్చిందంట. వాళ్ళ అమ్మ అసలు పాపం క్యాన్సర్ పేషెంట్, చూసినట్టుండిద్ది అని వచ్చేది ఏంది? తల్లి బెడ్లో ఉంటే, ఇప్పుడు బెడ్లో ఉంది, 3వసారి ఇదే ఈ బెడ్లో ఉంది అన్నప్పుడు చూసినట్టుండిద్దని వచ్చిందంట. అయితే లేకపోతే రాదా? బిగ్ బాస్ షో ఉంది కాబట్టి వచ్చిందంట, లేకపోతే రాదు. అది కరెక్ట్ కాదు కదా. మరి ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఫారెన్లో ప్లాట్ఫామ్ ఉంది, మరి ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారు? 3 గ్రీన్లు ఎందుకు ఇచ్చారు? ఏ ప్లాట్ఫామ్ లేనోళ్ళకి బీబీ ప్లాట్ఫామ్ అన్నప్పుడు మరి ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళని కూడా ఎందుకు సెలెక్ట్ చేశారు? ఒక జాబ్లో ఉన్నారు. అనుషరత్నం కూడా సాఫ్ట్వేర్ రేంజ్లో జాబ్లో ఉంది అమ్మాయి, మంచి సెటిల్ అయింది. వాళ్ళ చెల్లెలు ఫారెన్లో జాబ్ చేస్తుంది, సెటిల్ అయ్యారు. మరి ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? పక్కా కామన్ మ్యాన్లకి ప్లాట్ఫామ్ ఇదైతే వాళ్ళకి ఉపయోగపడుద్ది అన్నవాడికి కదా ఆలోచించవలసింది అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళేం ఆలోచిస్తారు? బీబీ టీం వాళ్ళు, వాళ్ళ బీబీకి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళనే తీసుకుంటారు. ఓకే, అది కాక ఇది ఆడియన్స్ని ఏదో మాయాలోకలో ఒక మైండ్ గేమ్, ఆడియన్స్ మైండ్ గేమ్ అవుతుందో ఏమవుతుందో, అమ్మో భలే చేస్తున్నారు, అమ్మో ఇది చేస్తున్నారు, పైగా నైట్ 12 గంటలకు వేసి నిద్ర చెడగొడతాం. చూసేవాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. ఏదో ట్రాన్స్లో ఆడియన్స్ని తీసుకెళ్ళి సెలెక్ట్ చేయడం తప్పితే ఆడ ఏమీ లేదు. పైగా అక్కడ జడ్జెస్ కూడా చెప్తున్నారు, కానీ అది జడ్జిమెంట్ కూడా కాదేమో అనిపిస్తుంది నాకు. అన్ని షోలో బిగ్ బాస్ చెప్తున్నాడేమో, బిగ్ బాస్ టీం వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేయని వాళ్ళు చెప్తే గ్రీన్ ఇస్తున్నారేమో, వాళ్ళు చెప్తే రెడ్ ఇస్తున్నారేమో, కానీ ఆ జడ్జిమెంట్ కూడా వాళ్ళది కాదు. ఎందుకంటే వాళ్ళ మాటలకి ఇచ్చే గుర్తులకి సంబంధమే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ రివ్యూ, ఇది కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కొంచెం లైక్ అయితే గట్టి కొట్టండి అబ్బా. థ్యాంక్ యూ.